6 గ్యారంటీలలో యువ వికాసం అని ఒక గ్యారంటీ ఉంది. ఇందులో ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఉన్నది. ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎందుకంటే చాలా భారం, ప్రైవేట్ విద్య ద్వారా చాలా భారం అవుతుంది. ఈ భారాన్ని తగ్గించడానికి ఈ పథకం చేస్తే తొందరలోనే గుడ్ న్యూస్ అండి. విద్యా వ్యవస్థ మీద ఇష్టానుసారంగా కాలేజీలలో, యూనివర్సిటీలలో, స్కూళ్ళల్లో గుంజుతున్న ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు దాని మీద ఒక నియంత్రణ జరగబోతుంది. మా యొక్క ఏదైతే విద్యా కమిషన్ ఏదైతే వేసినామో దాని మీద ఐఏఎస్ ఆఫీసర్ గతంలో కూడా ఆయన ఆంధ్రలో పనిచేసాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అక్కడ చాలా అద్భుతంగా స్కూల్ వ్యవస్థనంతా కూడా ప్రభుత్వ వ్యవస్థనంతా మార్చిండు. మళ్ళీ తీసుకొచ్చి ఆయన మురళి గారిని, ఆకుమని మురళి గారిని తీసుకొచ్చి కమిషన్ చైర్మన్గా పెట్టాడు. కాబట్టి ఆయన దాని మీద మొత్తం ఒక సిస్టమేటిక్గా పనిచేస్తుంది. కాబట్టి అది తొందరలోనే ఒక మంచి ప్లాన్గా వస్తుంది. ఈ ఫీజుల నియంత్రణ కూడా జరుగుతుంది. అవసరమైతే ప్రభుత్వమే ప్రైవేట్ భాగస్వామ్యం ఉన్న దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని నియంత్రిస్తూ ప్రతి పేదవానికి, బడుగు బలిగిన వర్గాల ప్రజలందరికీ కూడా విద్య ఎట్లా అందాలనో ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ చేయడానికి చాలా శ్రమ ఉంది. కాబట్టి అది ఒక క్రమక్రమంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అదే ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది ఒకటి మీరు చెప్పారు ఇందాక. ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఆల్రెడీ గతంలో మన లాస్ట్ 6 months బ్యాక్ కూడా మన బట్టి గారు ఒక స్కూల్ని అక్కడ స్టార్ట్ చేశారు మధురలో. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కాన్స్టిట్యున్సీలో ఒకటి స్టార్ట్ చేసిండు. అంటే భూమి పూజ స్టార్ట్ అయింది. అయితే ఇదే దాన్ని ప్రతి చోట కూడా ఈ తెలంగాణ ఉన్న ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో కూడా తీసుకురావడానికి దాని మీద పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ రూపంలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ వస్తాయి, స్టాండర్డ్ స్కూల్స్ వస్తాయి, మంచి విద్యా బోధన బాగుంటుంది, ఇంగ్లీష్ స్టాండర్డ్ ఉంటుంది. కాబట్టి దాన్ని మెరుగైన విద్యను అందించడానికి ముఖ్యమంత్రి గారు చాలా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఈ మీరు ఇందాక ఏదో 5 లక్షలది విద్యా భరోసా కార్డు ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ కేంద్రం కూడా 10 లక్షలు ఇస్తుంది. ఇది 5 లక్షలు మనం తీసుకొచ్చినాం. ఈ రెండు వాళ్ళు 10, 5 కలిపితే 15. ఈ రెండు కలిపి గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా దాన్ని అనౌన్స్ చేసిండు. కానీ ఇంకా దానికి అదనంగా ఇప్పుడు చాలామంది వైట్ రేషన్ కార్డ్స్ డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మేము ఒకటే అంటున్నాం, మీరు ఆ దృష్టితో చూడకండి. ఆరోగ్యశ్రీ వస్తుంది, ప్రభుత్వంతో మనకు వైట్ కార్డు ఉంటే మనకు ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది అనేది చాలా మందికి ఆలోచన ఉండే. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇస్తున్నాం. హెల్త్ కార్డు ఇచ్చేసి రేషన్ కార్డు సపరేటు, హెల్త్ కార్డు సపరేట్. నీకు ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నదో దాన్ని బట్టి నీ హెల్త్ కార్డు ఉంటుంది. నీ ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉంటే నీకు అట్లా రేషన్ కార్డు ఉంటుంది, అట్లా వైట్ కార్డు ఉంటుంది, పింక్ కార్డు ఉంటుంది. కాబట్టి దీన్ని ఒకే దాంట్లో మనం చూపించాం, గతంలో వైట్ రేషన్ కార్డులో చూపించినాం. అట్లా కాకుండా ఇప్పుడు హెల్త్ కార్డు అనేది సపరేట్గా ఉంటుంది. దానికి 100% ప్రజలకు, బడుగు బలిగిన వర్గాలకు ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం టేక్ కేర్ తీసుకుంటుందని తెలియజేస్తుంది. తర్వాత కాంగ్రెస్ 1 year పాలన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని భావన వినిపిస్తుంది, మీరేమంటారు? అది బోకస్ ప్రచారం. నేను మొదటి నుంచి చెప్తున్నా, సోషల్ మీడియాలో కేటీఆర్ అది ఒక పని కట్టుకొని అది బోకస్ ప్రచారం చేయిస్తూ ఉన్నాడు. కానీ బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆర్డీఓలు, అదేవిధంగా గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి కావల్కర్లు, ఈ రెవెన్యూ వ్యవస్థ అంతా, ఎవ్రీథింగ్ ఈజ్ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా మూవ్ అవుతూ ఉంది. ప్రజలకు కావాల్సిన స్కీమ్స్ అన్నీ కూడా అందే విధంగా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ గ్రాఫ్ పడిపోలేదు, కేవలం బోకస్ ప్రచారం జరుగుతుంది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే అన్న, ప్రభుత్వం ఏదైనా, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సామాన్యుడికి మేలు జరిగేలా, సామాన్యుడి జీవితం మెరుగుపడేలా పాలన జరగాలని కోరుకుంటూ దూసరి మీడియాకి విచ్చేసి చాలా మంచి చర్చ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. నీకు కూడా చాలా విషయాలు, లోతైన విషయాలు అడిగినావు. దూసరి మీడియాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, కొత్త సంవత్సరంలో అద్భుతమైన ఇంటర్వ్యూలు ఇంకా జరిపి సమాజంలో ఉన్నటువంటి అన్ని విషయాలు బయటికి తీసుకొచ్చే విధంగా ఛానల్ ఎదగాలని, ప్రజల పక్షాన నిలబడాలని కోరుతూ ధన్యవాదాలు.